హైదరాబాద్లో ఒక పక్క హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నా మరో పక్క అలాంటి నిర్మాణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఉదంతమే మరోసారి వెలుగులోకి వచ్చింది. హైటెక్ సిటీ రాయదుర్గ్ మెట్రో పక్కన ది మెడికల్ సెంటర్ పేరుతో ఒక భవనం నిర్మించారు. ఆ భవంతికి అనుమతులు లేదు అనేది స్థానికులు వాదన. ఇక అధికారులను తప్పుదారి పట్టించి భవన అనుమతులు పొందారని తెలిపింది. ఇక అనుమతి లేకుండా అధిక అంతస్తులు నిర్మించారని సమాచారం. పైకప్పుపై ఇనుప నిర్మాణంతో అదనపు అంతస్తు అక్రమంగా ఏర్పాటు చేశారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ది మెడికల్ సెంటర్ నిర్మాణంపై సామాజిక కార్యకర్త నాగరాజు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సామాజిక కార్యకర్త నాగరాజు ఫిర్యాదు ఇచ్చి 3 నెలలు అయ్యింది. ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటి అనేది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా కాలయాపన చేస్తున్నారు అనే వాదనలు చాలా బలంగా ఉన్నాయి. అధికారులు, బిల్డింగ్ యజమాని మధ్య ఉన్న రహస్య ఒప్పందాలు ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? ది మెడికల్ సెంటర్ అక్రమ బిల్డింగుపై ఫిర్యాదు చేసిన అధికారులు మౌనం ఎందుకు వహిస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రామంజీ అందిస్తారు. చెప్పండి రామంజీ, అప్డేట్స్ ఏంటి? చెప్పండి రామ్. ఎస్ దేవిక, మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే ది మెడికల్ సెంటర్ అనేది ఇదైతే హైటెక్ సిటీలోనే రాయదుర్గ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. అక్రమ నిర్మాణంగా అంటే మనం చూస్తున్నది ఏదైతే మన స్క్రీన్ మీద చూస్తున్నాం ఎగ్జాక్ట్లీ దానికి సెల్లర్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్ మాత్రమే అనుమతి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే దాని మీద అంటే ఇనుప రాడ్లతో నిర్మించినట్లు క్లియర్గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీని మీద అంటే హైటెక్ సిటీలోనే అంతే పెద్ద భవనంలో అంటే ఏదైతే అనుమతులు ఉన్నా కూడా మిగతా అంటే రిమైనింగ్ అంటే 5 ఫ్లోర్స్ మాత్రం ఎలా అనుమతులు వచ్చాయి, దానికి ఎలాంటి వచ్చింది, ఫైర్ సేఫ్టీ నామ్స్ అధికారులు మరి ఏం చేస్తున్నారనే దాని మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే గత 3 నెలల కిందట మాత్రము నాగరాజు అనే ఒక సామాజిక కార్యకర్త మీద ఇదే బిల్డింగ్ మీద ఫిర్యాదు చేసినారు. కానీ దానికి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ అక్కడ జేహెచ్ఎంసీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుపోవడం అనేది భిన్నాభిప్రాయం ఏర్పడుతుంది. అంటే ఏదైతే నాగరాజు 3 నెలల కిందట కూడా ఏదైతే ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు జేహెచ్ఎంసీ అధికారులు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు, ఎందుకు దాని మీద ఎందుకు చర్యలు లేదు, ఎందుకు నోటీసులు అనేది ఒక భిన్నాభిప్రాయం పెడుతుంటే ఒక ఫిర్యాదుదారుడు ఏదైతే ఈ బిల్డింగ్ అనుమతులు లేవు, G+4 ఫ్లోర్లో ఉన్నాయి, కానీ మిగతా ఫ్లోర్ ఐరన్ సెక్షన్స్తో ఏర్పాటు చేసినట్లు క్లియర్గా కనిపిస్తుంది. కానీ జేహెచ్ఎంసీ కళ్ళ ఎదురు కనిపిస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవాలనేది భిన్నాభిప్రాయం ఏర్పడుతుంది. ఒక విధంగా చూస్తే హైదరాబాద్లో అలా శేర్లింగంపల్లి కావచ్చు, మణికొండ కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, కోంపల్లి కావచ్చు, సుచిత్ర కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మొత్తం అక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. అంటే టౌన్ ప్లానింగ్ ఈ వ్యవస్థ అనేది పూర్తిగా అవినీతమయమవుతుంది క్లియర్గా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము ఏదైనా సరే ఫస్ట్ అనుమతులు పొందినది ఒక విధంగా ఉంటుంది, అక్కడ కన్సెషన్ చేస్తున్న మాత్రం ఒక విధంగా. అంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. అంటే ఏ విధంగా అయినా చూసినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి బిల్డింగ్ కడుతున్నాయని తెలుస్తుంది. ఒక సామాజిక కార్యకర్త కూడా మన బీఆర్కి న్యూస్ని కలవడం జరిగింది. ఆ బీఆర్కి న్యూస్ క్లియర్గా చెప్తున్నాడు, నేను 3 నెలలు అవుతుంది ఇక్కడ ఎంత పెద్ద నిర్మాణం చేస్తున్నా కూడా కనీసం జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు కూడా తీసుకోలేదు, అక్కడ నోటీసులు ఇచ్చిన ప్రసక్తి కూడా లేదంట. అంటే అక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము. క్లియర్గా చూడండి మీరు, ఏదైతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న బిల్డింగ్ మాత్రము G+4 అనుమతులు మాత్రం ఉన్నాయి. కానీ అక్కడ 5, 6, 7 అంటే 3 ఫ్లోర్లు, అంటే ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి లక్షల రూపాయలు రెంట్లు నెల వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇన్ని కోట్లాది రూపాయల డబ్బులు అంటే అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా జేహెచ్ఎంసీ అధికారులు మాత్రం చెల్లలేకుంది. అంటే ఒక విధంగా చూస్తే మాత్రము హైటెక్ సిటీలో మాత్రము పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించిన కొన్ని కార్యకలాపాలు అయితే బిల్డింగ్ జరుగుతుందంటే ఒక మెడికల్ సెంటర్ సంబంధించిన అయితే ఒక ఎంఎన్సీ కంపెనీ కూడా అక్కడ తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని తెలుస్తుంది. కానీ అలాంటి కంపెనీలో ఫైర్ ఇన్వెస్టర్ లేకపోవడం వల్ల అక్కడ ఏమైనా జరుగుతాయి అంటే ఏదైనా అగ్ని ప్రమాదం కానీ ఏదైనా జరుగుతాయి, ఎటువంటి అంటే దానికి సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే దీనివల్ల అంటే భారీగా కూడా ప్రాణ నష్టం పోతే ఆస్తి నష్టం కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంది. దేవిక, ఇది ఏంటి? అధికారులు ఎన్నిసార్లు వీళ్ళు ప్రజలు విన్నవించుకున్నా కూడా పట్టించుకోవడం లేదంటే అధికారుల మధ్య అలాగే బిల్డింగ్ యాజమాన్యం మధ్య ఏమైనా ఒప్పందాలు ఉన్నాయంటారా? రహస్య ఒప్పందాలు? ఎస్ దేవ్ కదా, క్లియర్గా మనం చూడవచ్చు. అంటే ఏది ఏమైనా కానీ అంటే హైదరాబాద్లో మాత్రం శేర్లింగంపల్లి కావచ్చు, కొన్ని ప్లేస్లో మాత్రము టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చూస్తున్న విధంగా చూస్తే మాత్రము ఫస్ట్ అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం G+2 కావచ్చు, G+3 కావచ్చు, G+4 కావచ్చు అనుమతులు ఉంటాయి. కానీ తర్వాత మాత్రము ఏదైతే సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్ ప్రకారంగా కొనసాగిస్తారు. అక్కడ ఒకసారి ఓసి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే 2 ఫ్లోర్లు కావచ్చు, 3 ఫ్లోర్లు కావచ్చు కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే అధికారులకు తెలిసే మాత్రమే తెలుస్తున్నట్టే తెలుస్తుంది. అంటే
అంటే ఇక్కడే మొత్తం జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ప్రతిరోజు మనం చూస్తున్నాం. బీఆర్కే న్యూస్లో ఎన్నో కథనాలు ప్రసారం చేశాం, కానీ దానికి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారుల మధ్య చలనం లేకుండా పోయింది. మనం చూస్తామంటే శేర్లింగంపల్లి కావచ్చు, గచ్చిపోలు కావచ్చు, అంటే అక్కడ వ్యవస్థ మాత్రం క్లియర్ అనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అన్ని అక్రమ నిర్మాణాలే. మనము గతంలో కూడా ఒక 360 సంబంధించిన, అంటే ఏదైతే హైటెక్ సిటీలో చూడొచ్చు, ఒక 360 సంబంధించి ఒక నిర్మాణ సంస్థ కూడా మనం బీఆర్కే న్యూస్లో ప్రసారం చేసాం. అంటే దానికి సంబంధించి అంటే 25 ఫ్లోర్ల భవన నిర్మాణం ఉంది, కానీ అక్కడ 27 ఫ్లోర్ల నిర్మాణం చేద్దాం, అంటే కంటిన్యూస్గా వర్క్ నిర్మాణం జరుగుతుంది. కానీ దీని మీద మనం బీఆర్కే న్యూస్లో ప్రచారం చేశాము, సోషల్ మీడియాలో హల్చలైంది. కానీ దాని మీద మాత్రం జిహెచ్ఎంసీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అంటే హైదరాబాద్లో మొత్తం చూస్తే మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అక్రమ నిర్మాణాలు వస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలు ఉండడం వల్ల అక్కడ ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఉండవు. ఫైర్ సేఫ్టీ ఎప్పుడైతే నామ్స్ లేకపోతే అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే మాత్రం ప్రాణ నష్టం పాటు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగే ప్రమాదం ఉంది. గతంలో కూడా చూసాము, మన గత కొద్ది రోజులు చూస్తున్నాము, కొన్ని ఏరియాలో మాత్రము అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా జిహెచ్ఎంసీ అధికారులు కనీసం కూడా అవగాహన లేకపోవడం కూడా జరుగుతుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామ్.